is equals to Kinley. ఓకే. Functionalities. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫంక్షనాలిటీస్ మీద పెడతాం. ఇక్కడ క్లిక్ చేద్దామంటే ఫంక్షనాలిటీస్ అంటారు. ఇక్కడ DEF wash round braces వాష్ అంటే wash ఏంటి off అసలు? column. ఓకే. అంటే వాష్ అంటే ఫంక్షన్ నేమ్ అంటే. ఓకే. Abort print of ఫంక్షన్ ఆఫ్ washing. ఓకే. అలా అనరు. DEF fill water సెట్ క్యాప్ set అనాలి. cap round braces self colon print of set cap double quotes లో. ఓకే. ఇప్పుడు ఆబ్జెక్ట్ క్రియేట్ ఇక్కడ చేస్తాం. మనం ఏదైతే క్రియేట్ చేస్తామో ఈ మొత్తాన్ని ఏమంటారంటే ఒక క్లాస్ డిఫైన్ చేయడం తీసుకొచ్చేయడం ఆఫ్టర్ దట్ లేదా ఇప్పుడు నేను ఏం చేద్దామంటే పేరెంట్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఇక్కడే రాస్తున్నాను పేరెంట్ ఆబ్జెక్ట్ ఎందుకు అని మనం డబల్ కోట్స్ పట్టిన క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు అక్కడ క్లాస్ నేను మొత్తం కౌంట్ బ్రేసెస్ పెట్టలేదంటే దాన్ని ఏమంటారంటే పేరెంట్ అంటారని గుర్తుపెట్టాను. ఓకే. ఇక్కడికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. ఓకే. క్లాస్ ఏంటిది? కాపర్ బాటిల్ అని రాసేసి రౌండ్ బాటిల్ ఆఫ్ is equals to variable bottle 1 b1 ఓకే. print of b1 ప్రింట్ ఆఫ్ b1. ఇప్పుడు నాకు ఏమంటే నాకు ఒక ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగింది. ఇప్పుడు పేరెంట్ ఆబ్జెక్ట్. ఓకే. అలానే మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు నేనేం చేద్దాం ఒక చైల్డ్ క్లాస్ని క్రియేట్ చేద్దాం. హ్యాష్ పెట్టుకున్నాను చైల్డ్ క్లాస్ని డిఫైన్ చేస్తున్నాం. చైల్డ్ క్లాస్ని డిఫైన్ చేద్దాం. ఓకేనా? చైల్డ్ క్లాస్ని డిఫైన్ చేయాలంటే ఎలా డిఫైన్ చేస్తాం? క్లాస్ కాపర్ బాటిల్ రౌండ్ బ్రేసెస్ చేయడం బాటిల్ ఓకే. బాటిల్ కాలన్ పెట్టి ఫంక్షనాలిటీస్ ఇవ్వాలి. ఫంక్షనాలిటీస్ ఇస్తాం. ఫంక్షనాలిటీ ఎలా? DEF మార్నింగ్ వాటర్ రౌండ్ బ్రేసెస్ లో సెల్ఫ్ ఓకే. కాలన్ పెట్టా ప్రింట్ ఆఫ్ డబల్ కోట్స్ మార్నింగ్ వాటర్ ఓకే. ఎంటర్. ఎందుకని నాకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది? ప్రింట్ కన్స్ట్రక్టర్ ఓకే. ఇప్పుడు మనం Print of- ఇట్లా మనం ఏదైతే క్రియేట్ చేసామో ఈ మొత్తాన్ని ఏమంటారంటే ఒక చైల్డ్ క్లాస్ అని పిలుస్తారు అన్నమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒక చైల్డ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. అంటే హ్యాష్ పెట్టుకుంటున్నాను క్రియేట్ చైల్డ్ ఆబ్జెక్ట్ని ఎలా క్రియేట్ చేస్తామనేది రాద్దాం. చైల్డ్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయాలంటే ఎలా రాస్తాము? C1 is equals to copper bottle of బాటిల్ ఆఫ్ అని పెట్టుకున్నాం. ఓకేనా? లేటర్ print of C1. ఓకే. ఇప్పుడు నాకేమైందంటే ఏమైందంటే చైల్డ్ ఆబ్జెక్ట్ కూడా క్రియేట్ అయిపోయింది. ఓకే. అలానే మనం ఇంకోటి క్రియేట్ చేద్దాం. ఇక్కడికి వెళ్ళి నేనేం చేద్దామంటే ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేద్దాం. అలా క్రియేట్ చేయాలంటే అలా క్రియేట్ చేస్తాం. ఇక్కడ హ్యాష్ పెట్టుకుంటున్నాం. DEF కన్స్ట్రక్టర్ అంటే మనం ఏం చేస్తామంటే ఇవే చేస్తాం రెగ్యులర్గా కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేయాలంటే అలా క్రియేట్ DEF underscore init underscore ఇవ్వాలి. బ్రేసెస్ లో సెల్ఫ్ అని ఇవ్వాలి. కాలన్ పెట్టి కలర్ కెపాసిటీ కాలన్ ఓకేలే. సెల్ఫ్ డాట్ కలర్ ఈజ్ ఈక్వల్స్ టు కలర్. ప్రాపర్టీస్ మనం అప్లై చేయాలంటే ఇలా రాస్తాం. లేటర్
self dot capacity is equals to capacity print of constructor. ప్రింట్ ఆఫ్ యూనిట్ కన్వీనెంట్ అనేది ఒక కన్స్ట్రక్షన్ తీసుకున్నాం. ఓకేనా, కన్స్ట్రక్టర్. ఓకే, ఇప్పుడు నాకు ఏమైందంటే ఒక పేరెంట్ కన్స్ట్రక్షన్ అనేది క్రియేట్ అవుతుంది. మనం కాల్ చేయకుండా ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఏమైంది, ఆ కన్స్ట్రక్టర్ లోపల మనం ఏం చేసామంటే వాల్యూస్ అంటే కొన్ని ప్రాపర్టీస్ ఇచ్చాను. ఆబ్జెక్ట్లో 2 ప్రాపర్టీస్ అని ఇచ్చాను. ఆ 2 ప్రాపర్టీస్ వాల్యూస్ ఇస్తే ఈ కన్స్ట్రక్టర్ అనేది ఏం చేస్తుంటే ఆ వాల్యూస్తో ఏమైందంటే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తుందని చెప్పాడు అనమాట. అందుకోసం నేను ఇక్కడికి వెళ్ళి ఏం చేస్తానంటే ఒక వాల్యూ ఏం చేశాను ఎల్లో అని ఇచ్చాను. ఎల్లో అని ఒకటి, అలానే మరొకటి వాల్యూ అని ఇచ్చానంటే కొంచెం కెపాసిటీ వచ్చేది 5 లీటర్స్ ఇచ్చాను. ఇచ్చేసి నేను ఏం చేసాను పంపిస్తాను. అప్పుడు నాకేమైందంటే ఒక పేరెంట్ కన్స్ట్రక్టర్ అనేది కూడా నాకేమైందంటే క్రియేట్ చేయడం జరిగింది. అలానే నాకేమైందంటే ఇక నాకు ఒక P1 బాటిల్ డాట్ __4లో నువ్వు ఏం చేస్తుంటే 2 వాల్యూస్ అనేవి మిక్స్ చేసేసాక అవేంటి ఇచ్చేసుకొని చెప్తాడు అనమాట. అంటే దాంట్లో ఏంటి, మనం ఇప్పుడు చైల్డ్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం కదా, 25th లైన్ ఇచ్చాడు. 25th లైన్ అంటే 25th లైన్లో నువ్వేం చేస్తావంటే ఇక్కడ కొన్ని వాల్యూస్ అనేవి మిస్ అయిపోయావు. ఆ పేరెంట్ ఆబ్జెక్ట్ లోపల ప్రాపర్టీస్ వస్తున్నాయి కాబట్టి ఎక్కడ కూడా నువ్వేం చేయమంటే కొన్ని వాల్యూస్ అనేవి పాస్ చేయని చెప్పాడు. అందుకోసం ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే రెడ్ అని ఇచ్చాను. ఇక్కడికి వెళ్ళి కామా పెట్టేసి ఇక్కడికి వెళ్ళి నేను ఇచ్చానంటే 1 అని ఇచ్చాను. ఎందుకని వీటన్నిటిని ఇచ్చానంటే దాని మీనింగ్ ఏంటంటే మనం చైల్డ్ ఆబ్జెక్ట్ ఇంకా క్రియేట్ చేసానుకో అవేమవుతాయి, పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఏమవుతాయి చైల్డ్ క్లాస్కి ఏమవుతాయి ఇన్హెరిట్ అవుతాయి అన్నమాట. అందువల్ల మనకి ఏమైందంటే ఆ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అనేది వచ్చింది. దాన్ని సాల్వ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇలా ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా ఎక్స్ప్లెయిన్ చైల్డ్కి మనం ఏవైతే అయ్యే ప్రాపర్టీస్ ఇవ్వాలి అంటే ఆ కలరే ఇస్తాం. ఏది వేరే ఇద్దామనుకుంటే వేరే వాల్యూస్ మనం ఏం చేస్తామంటే రీప్లేస్ చేయడం అనేది చేస్తారు. ఓకే, అలానే సపోజ్ దట్ నేను చైల్డ్ క్లాస్లో కూడా నేను ఏం చేద్దామంటే ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అలా క్రియేట్ చేయాలంటే ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు, లేదా పేరెంట్ క్లాస్లో మనం ఏదైతే క్రియేట్ చేసామో అదే కన్స్ట్రక్టర్ నేను ఏం చేద్దాం అంటే చైల్డ్కి కూడా ఏం చేద్దాం అంటే ఇన్హెరిట్ చేద్దాం అనుకున్నాను. అలా ఇన్హెరిట్ కనుక చేయాలంటే అప్పుడు మనం ఎలా చేస్తాం పేరెంట్ డిఎఫ్ అని రాసేసి __4 అని రాసేసి ఇక్కడికి నేను ఏం చేసానంటే ఇవన్నీ కూడా రాసేసాను. సేమ్ పేరెంట్ బాటిల్ డాట్ చేసేసి తర్వాత పేరెంట్ క్లాస్ ఏదైతే ఉందో ఆ పేరెంట్ క్లాస్ నేను చెప్పేసి డాట్ పెట్టేసి తర్వాత __4 యూనిట్ అని చెప్పేసి తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్ సెల్ఫ్ కామా ఏం చేసాం దాంట్లో మనం ఏవైతే ప్రాపర్టీస్ రాసుకున్నామో ఆ వాల్యూస్ మనం ఇస్తామంటే ఆర్డర్ వైజ్ ఇవ్వడం అనేది చేస్తాము. ఇలా తీసేసి తర్వాత మనం ఏం చేసామంటే ప్రింట్ స్టేట్మెంట్ ఉందాం. ప్రింట్ డిఫరెన్స్ అర్థం కావడానికి ఎక్కడికి వెళ్ళి ఏం చేసామంటే చైల్డ్ అని చేశాను. అంటే మీకు అర్థమవుతుంది అని రాసేసుకున్నాం. అప్పుడు నాకు ఏమైందంటే ఏది పేరెంట్ క్లాస్ ఏది చైల్డ్ క్లాస్ అనేది ఈజీగా మీకు అర్థమైపోయింది. ఓకే, ఇప్పుడు నా క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు దాకా నేను ఏం చెప్పానంటే ఓవర్ రైడింగ్ అంటే ఏంటి అని చెప్పాను. ఓవర్ లోడింగ్ అంటే ఏంటో చెప్పాను. ఓవర్ లోడింగ్ అంటే ఫస్ట్ లైన్ ఒక్కటే గుర్తుపెట్టు. ఫస్ట్ లైన్ అంటే ఏంటి, 2 మెథడ్స్ అంటే వేటిని అని పిలుస్తారు, మనం ఏవైతే ఫంక్షన్స్ తీసుకున్నామో ఆ ఫంక్షన్స్ని వేరొక నేమ్ ఏమంటారంటే మెథడ్స్ అంటారు. అంటే మనం ఇక్కడ ఒక బ్లూ ప్రింట్ క్రియేట్ చేసేటప్పుడు ఆ బ్లూ ప్రింట్ లోపల మనం ఏం చేస్తామంటే కనీసం 2 మెథడ్స్ అంటే చాలా మెథడ్స్ అనేవి క్రియేట్ చేస్తాం. చాలా ఫంక్షన్స్ ఉంటాయి కదా, అక్కడ ఉన్న ఫంక్షన్స్లో ఏ రెండింటికి కూడా ఒకే నేమ్ అనేది పెడితే ఒకే నేమ్ కనుక మనం ఫంక్షన్స్ క్రియేట్ చేసేటప్పుడు ఒక ఆబ్జెక్ట్ ఒక క్లాస్ లోపల ఫంక్షన్స్ అనేవి మనం క్రియేట్ చేసేటప్పుడు ఏ 2 ఫంక్షన్స్కి కూడా ఒకే ఏం చేస్తున్నాం అంటే ఫంక్షన్ నేమ్ అనేది కనుక అప్లై చేసామనుకోండి, అలా అప్లై చేయడానికి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమని పిలుస్తారంటే ఓవర్ లోడింగ్ అని పిలుస్తారు. అంటే ఏంటో చూద్దాం. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే ఇక్కడ నా దగ్గర ఏముంది ఒక క్లాస్ డిఫైన్ చేశాను. ఇదేనా పేరెంట్ క్లాస్ అంటే ఏమవుతుంటారు, ఇదేనా పేరెంట్ క్లాస్ అంటే ఓకే. ఈ పేరెంట్ క్లాస్ లోపల నేను ఏం చేశానంటే మెథడ్స్ అంటే వేటిని పిలుస్తారో చూద్దాం. ఇదిగో ఇక్కడ నుంచి ఉంది, ఇక్కడ నుండి ఇక్కడ రాకుండా దాన్ని ఏమంటారంటే ఒక మెథడ్ అని పిలుస్తారు. ఎందుకంటారంటే దీన్ని మెథడ్ అంటారు, లేదా ఫంక్షన్ అంటారు, దీన్ని ఫామ్ అంటారు అన్నమాట. అంటే మూడిట్లో ఎలా చెప్పినా ఒకటే అనమాట. అంటే ప్రస్తుతానికి నేనేమనుకున్నా అంటే ఒక మెథడ్ అని తీసుకున్నాను.
ఇగో ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఉన్న దాన్ని ఏమంటారంటే మరొక మెథడ్ అంటారు. ఇక్కడ నుండి ఇక్కడ దాకా ఏముందంటే మరొక మెథడ్ అనేది ఉంది. అంటే మనకి ఏం చేస్తామంటే ఒక క్లాస్ లోపల మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ మెథడ్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అలా క్రియేట్ చేసుకునేటప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళేసి నేను ఏం చేశానంటే డిఎఫ్ అంటే ఒక మెథడ్ని క్రియేట్ చేస్తాను. అంటే క్రియేట్ చేసేటప్పుడు నేను ఏం చేశానంటే వాష్ అని ఇచ్చేసేసి తర్వాత నేను ఏం చేసాను మధ్యలో సెల్ఫ్ అని ఇచ్చేసేసి ఎస్ఈఎల్ఎఫ్ సెల్ఫ్ అని ఇచ్చేసాను. ఆ తర్వాత రౌండ్ బ్రేస్ పెట్టేసి ఇక్కడికి వెళ్ళి ఏం చేశానంటే ప్రింట్ అని పెట్టేసేసి ఇక్కడికి నేను ఏం చేశానంటే డబుల్ కోట్స్లో నేను మెథడ్ అని రాశాను అనమాట. ఇలా రాసేసి నేను ఏం చేసింది ఒక ఫంక్షన్ని క్రియేట్ చేశాను. అంటే మామూలుగా ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే ఇదే కదా సింటాక్స్ డిఎఫ్ అని రాసేసి అక్కడ ఏం చేస్తాం ఒక ఫంక్షన్ నేమ్ రాసేసి రౌండ్ బ్రేసెస్ పెట్టేసి అక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తాము కాలం పెట్టేసి తర్వాత ప్రింట్ ఆఫ్ అని చెప్పేసి ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ ఇస్తాం అనమాట. ఇలా ఇచ్చామనుకోండి మీరు కనుక చూసి అనిపిస్తుంది 13th అనే లైన్ కానీ ఎక్స్ అనేది కనపడింది. ఎందుకు ఆ ఎక్స్ వచ్చిందంటే ఇక్కడ నేను ఏదైతే ఫంక్షన్ క్రియేట్ ఇక్కడ ఉన్న వాల్యూ రెండు ఒకటి కాదనమాట. కానీ నాకు ఈ ఎక్స్ ఎందుకు వచ్చిందని ఫంక్షన్కి ఒక పేరు పెట్టాను చూడండి. ఈ పేరుని ఏమంటారంటే ఫంక్షన్ నేమ్ అంటారనమాట. అంటే మనం ఈ క్లాస్ లోపల ఏం చేసాము ఒకే ఫంక్షన్ నేమ్ ఏం చేసాం చూడు ఒకే ఫంక్షన్ నేను ఏం చేశానంటే ఒకే క్లాస్ లోపల 2 సార్లు వాడాను అనమాట. అంటే ఏదైనా ఒక ఫంక్షన్ ఏదైనా ఒక క్లాస్ డిఫైన్ చేసేటప్పుడు ఒకే క్లాస్ని కనుక మల్టిపుల్ టైమ్స్ కనుక మనం యూజ్ చేసేసామనుకోండి దీనిని ఏమంటారంటే ఓవర్లోడింగ్ అని పిలుస్తారు అనమాట. అంటే దీనిని ఏమంటారంటే ఓవర్లోడింగ్ అని పిలుస్తారు. అంటే పైథాన్లో మనం ఏం చేస్తామంటే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు అక్కడ ఫంక్షన్ నేమ్ పెట్టేటప్పుడు మనం ఏం చేస్తామంటే యూనిక్గా ఉండే నేమ్ని మాత్రమే ఇవ్వాలి. అంతేగాని ఒక్కసారి యూజ్ చేసే నేమ్ని మళ్ళీ కనుక ఇచ్చేసేసామనుకోండి మనకి ఏం చేస్తుందంటే పైథాన్లో ఆ ప్రోగ్రామ్ అనేది రన్ అవ్వదు అనమాట. ఎందుకంటే పైథాన్లో ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ని పైథాన్ అసలు ఒప్పుకోదనమాట. అందువల్ల ఏమైందంటే ఈ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ పైథాన్లో అప్లికబుల్ అవ్వదన్నమాట. అదే సి ప్రోగ్రామింగ్లో కానీ జావా అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అయితే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తారనమాట. అదే ఓవర్లోడింగ్ జావాలో వాడతారు కదా మనం కూడా వాడాలి అంటే మనం ఏం చేస్తారంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫంక్షన్కి కొన్ని రూల్స్ చెప్పుకున్నాం అనమాట. ఏంటిదంటే ఇక్కడికి వెళ్ళి మనం ఏం చేస్తామంటే వాల్యూస్ని పాస్ చేస్తాం. ఏమంటారు వీటిని 299 అని ఇట్లా వాల్యూస్ ఇచ్చాను. దీన్ని ఏమంటారంటే ఆర్గ్యుమెంట్స్ అంటారు కదా. అంటే మనం ఆర్గ్యుమెంట్స్ అనే వాటిని క్రియేట్ చేసేసి ఆ ఆర్గ్యుమెంట్స్ ద్వారా మనం ఏం చేస్తాము ఫంక్షన్ లోపలికి ఏం చేస్తామంటే వాల్యూస్ అనే దాన్ని పాస్ చేస్తారు. ఇలా పాస్ చేయడాన్ని ఏమంటారంటే వర్క్ అరౌండ్స్ అంటారు అన్నమాట. అంటే మనం ఒక ఫంక్షన్ లోపలికి ఇంకా మనం రకరకాల వాల్యూస్ని కనుక పాస్ చేయాలనుకో అప్పుడు మనం ఏం చేస్తామంటే మల్టిపుల్ ఆర్గ్యుమెంట్స్ని క్రియేట్ చేసుకొని అంటే వాటిని ఏమంటారంటే వర్క్ అరౌండ్స్ అంటారన్నమాట. ఈ ఊప్స్ అనే కాన్సెప్ట్ మల్టిపుల్ వర్క్ అరౌండ్స్ అనే వాటిని క్రియేట్ చేసుకొని వాటి ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ ఫంక్షన్స్తో వర్క్ చేయడం అనేది చేస్తాం అనమాట. అంటే దీంతో నాకు ఏమైందంటే ఓవర్లోడింగ్ అంటే ఏదో అర్థమైంది. ఓవర్లోడింగ్ అనేది పైథాన్ సపోర్ట్ చేయదు. అసలు ఓవర్లోడింగ్ అంటే ఏంటంటే ఒకటే ఫంక్షన్ నేమ్ని మనం మల్టిపుల్ టైమ్స్ కనుక యూజ్ చేసేసనుకోండి దాన్ని ఏమంటారంటే ఓవర్లోడింగ్ అంటారు. ఈ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ని పైథాన్ అనేది ఎగ్జిక్యూట్ చేయదు అని గుర్తుపెట్టుకుంటే సరిపోయిందండి. దీంట్లో ఎవరికైనా సెండ్ అవుతుంది. ఓకే, దీన్ని రన్ చేసి అనుకో మనకి ఎర్రర్ అనేది వస్తుంది. ఓకే, దీంట్లో నాకు ఏంటంటే ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ గురించి అర్థమవుతుంది. దీంట్లో ఎవరికైనా సెండ్ అవుతుంది. ఇంకా ఎనీబడి నో డౌట్ సార్. ఓకే, అలానే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. అదేంటిదంటే మెథడ్ ఓవర్ రైడింగ్ అనే మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకున్నాం అనమాట. ఇది కూడా చాలా ఇంటర్వ్యూస్ పర్పస్లో మనకి నెంబర్ ఆఫ్ టైమ్స్ ఏం చేస్తారంటే ఇంటర్వ్యూస్లో ఎక్కువగా అడిగే వన్ ఆఫ్ ద మేజర్ కాన్సెప్ట్ అన్నమాట. ఇది కూడా అంటే ఏంటి అనేది చూద్దాం అన్నమాట. ఓకే, మెథడ్ ఓవర్లోడింగ్ అంటే ఏంటిదంటే ఓవర్ రైడింగ్ అంటే ఓవర్ రైడ్ అంటే ఏంటిది? ఓవర్ రైడ్ అంటే ఏంటి నాన్న వసంత? అసలు ఓవర్ రైడ్ అంటే ఏంటిది? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఓవర్ రైడింగ్? ఓవర్ రైడింగ్ అంటే ఏమంటారు జనరల్గా? యా, నాకేం చెప్పానంటే ఇక్కడ ఇచ్చారన్నమాట డెఫినేషన్. ఏమని ఇచ్చారంటే ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే మనము ఒక సబ్ క్లాస్ అంటారు. సబ్ క్లాస్ని ఏమని పిలుస్తారని చెప్పాను? చైల్డ్ క్లాస్ అంటారు. అంటే ఒక పేరెంట్ క్లాస్ లోపల మనం ఒక క్లాస్ డిఫైన్ చేసుకుంటూ ఉంటాం కదా. పేరెంట్కి ఒక క్లాస్ డిఫైన్ చేసుకుంటాం.
అలానే మనం ఏం చేస్తాం, చైల్డ్కి కూడా ఒక క్లాస్ని డిఫైన్ చేసుకుంటాం కదా. అలా డిఫైన్ చేసుకునేటప్పుడు పేరెంట్ క్లాస్లో ఉన్న క్లాస్ నేమ్ చైల్డ్ క్లాస్లో కూడా మనం సేమ్గా కనుక యూజ్ చేసేసామనుకోండి, దాన్ని ఏమంటారంటే ఓవర్ రైడింగ్ అని పిలుస్తారు అన్నమాట. అంటే ఏంటిది, దానివల్ల మనకు వచ్చే ప్రయోజనాలు ఏంటిది అనే వాటి గురించి మనం ఏం చేద్దామంటే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. అంటే ఓవర్ రైడింగ్ అంటే ఏంటో చూద్దాం. ఓవర్ లోడింగ్ అంటే ఏంటిది, ఒకటే ఫంక్షన్ నేమ్ మల్టిపుల్ టైమ్స్ కనుక మనం యూజ్ చేసేసామనుకోండి, దాన్ని ఏమంటారంటే ఓవర్ లోడింగ్ అంటారు. అలానే ఓవర్ రైడింగ్ అంటే ఏంటంటే ఒకటే ఫంక్షన్ నేమ్ మనం ఏం చేస్తున్నామంటే పేరెంట్లో ఒకసారి చైల్డ్లో కనుక అదే నేమ్తో కనుక మనం యూజ్ చేసేసామనుకోండి, దానిని ఏమంటారంటే ఓవర్ రైడింగ్ అని పిలుస్తారు అన్నమాట. అంటే ఎలా క్రియేట్ చేస్తారు ఏంటి అనే దాని గురించి చూద్దాం. లెట్స్ గో టు అవర్ పోర్ట్లెట్లో. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ నాకు ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంటుంది, డిఎఫ్ అని వాష్ ఆఫ్ అని చూడు. ఇదే ఫంక్షన్ నేను ఏం చేద్దామంటే ఇక్కడికి వెళ్ళి నేను ఇక్కడ కూడా క్రియేట్ చేద్దాం అన్నమాట. ఏం జరుగుతుందో చూద్దాం. ఇప్పుడు నేను ఏంటంటే డిఎఫ్ అంటే నేను ఏం చేస్తాను, ఒక చైల్డ్ క్లాస్లో నేను ఏం చేస్తానంటే కొన్ని మెథడ్స్ అనే వాటిని క్రియేట్ చేసుకుంటాను అనమాట. అలా క్రియేట్ చేయాలంటే అప్పుడు నేను ఏం చేస్తాను, డిఎఫ్ అని రాసేసి తర్వాత నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే మెథడ్కి ఒక నేమ్ పెట్టుకున్నాను అనమాట. ఇంటికి ఫంక్షన్కి నేమ్ పెట్టాలి కదా, అదేమని పెట్టాను, వాష్ అని పెట్టాను. తర్వాత నేను ఏం చేస్తానంటే ఎస్సిఎల్ఎక్స్ సెల్ఫ్ అని రాసేసి 2 ప్లేస్లో ఆర్గ్యుమెంట్ కాలం పెట్టేసి తర్వాత నేను ఏం చేస్తానంటే ప్రింట్ ఆఫ్ అని పెట్టేసి తర్వాత ఇక్కడ డబుల్ కోట్స్లో నేను ఏం చేస్తానంటే న్యూ చైల్డ్ వాషింగ్ అనుకున్నాను అన్నమాట. వాషింగ్ అని రాసుకున్నాను అన్నమాట. అంటే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వెళ్ళి వాల్యూ నేను రన్ చేశాను ప్రోగ్రామ్, నాకు ఎలాంటి ఎర్రర్స్ అనేవి రాలేదు. ఇప్పుడు నేను ఏం చేద్దామంటే చైల్డ్ ఆబ్జెక్ట్లో క్రియేట్ చేశాను కాబట్టి ఇక్కడికి వెళ్ళి వాష్ అని నేను ఏదైతే రాశానో దీన్ని ఏమంటారంటే ఇక్కడ చూడు, ఇక్కడ ఏముంది ఫంక్షన్ నేమ్ ఏముంది, వాష్ అని ఉంటుంది. అలానే పేరెంట్లో కూడా మనం వెళ్ళి చూసామనుకో వాష్ అనే నేమ్ ఉంది. అంటే మనం ఒక క్లాసెస్ని ఒక ప్రోగ్రామ్ లోపల ఒకటే ఫంక్షన్ నేమ్ని ఒకటే మెథడ్ అనుకోవచ్చు, ఒకటే ఫంక్షన్ నేమ్ అనుకోవచ్చు. ఒకటే ఫంక్షన్ నేమ్ని మనం మల్టిపుల్ టైమ్స్ కనుక క్రియేట్ చేసేసామనుకోండి, ఒకే క్లాస్ లోపల డిఫైన్ చేస్తే దాన్ని ఏమంటారంటే ఓవర్ లోడింగ్ అని పిలుస్తారు. అలా కాకుండా మల్టిపుల్ క్లాసెస్ కనుక ఒకటే క్లాస్ నేమ్ని కనుక మనం డిఫైన్ చేసామనుకోండి, దానిని ఏమంటారంటే ఓవర్ రైడింగ్ అని పిలుస్తారు అన్నమాట. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను, పేరెంట్ క్లాస్ లోపల ఒక ఫంక్షన్ నేమ్కి ఏం చేశానంటే వాష్ అని పెట్టుకున్నాను. అలానే చైల్డ్ క్లాస్ లోపల కూడా నేను ఏం చేశానంటే ఒక మెథడ్కి నేను ఏం చేశానంటే వాష్ అని పెట్టుకున్నాను. ఇలా మనం ఏం చేశానంటే ఒకటే నేను ఏం చేశానంటే 2 డిఫరెంట్ క్లాసెస్లో కనుక మనం క్రియేట్ చేశాను కాబట్టి దీన్ని ఏమంటారంటే ఓవర్ రైడింగ్ అని పిలుస్తారు అన్నమాట. ఓకే, ఈ ఓవర్ రైడింగ్ చేయడం వల్ల మనకు వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి పైథాన్లో అనే దాని గురించి చూద్దాం. ఈ ఓవర్ రైడింగ్ అనేది చేయడం ద్వారా మనకి ఏం జరిగిద్దంటే, ఈ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేయడం ద్వారా మనకి ఏమైందంటే బోల్డ్ ఉపయోగాలు ఉన్నాయన్నమాట. ఎలా అంటే ఓవర్ రైడ్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు సపోజ్ దట్ మా వసంత అనే అమ్మాయి ఏం చేస్తుందంటే ఒక పెన్ను పేపర్ ఇచ్చాను అనమాట. పేపర్ ఇచ్చేసి 10th క్లాస్ పేపర్ రుద్దడానికి పంపించాను అనమాట. ఆయన ఏం చేసిందంటే గబగబా చూసుకోకుండా ఏం చేసింది, ఫాస్ట్ 4 అని వేసేసింది అనమాట. మళ్ళీ తర్వాత చూసుకొని ఏం చేసింది, వాటిని కరెక్షన్ చేసుకోవడం అని చేసింది. ఇలా చేయడానికి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని సరిదిద్దుకోవడాన్ని ఓవర్ రైడింగ్ అంటారు. బట్ ఆ కాన్సెప్ట్లన్నీ మనకి తీసేస్తే ఈ ప్రోగ్రామింగ్లోకి వెళ్ళిపోతుంది. ఓవర్ రైడింగ్ వలన వచ్చే ఉపయోగాలు ఏంటంటే, మనం ఏం చేస్తాము, చైల్డ్ ఆబ్జెక్ట్ కనుక క్రియేట్ చేసేసాము అప్పుడు ఏమైంది, పేరెంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఏమవుతాయి, చైల్డ్ కూడా ఏమవుతాయి, ఇన్హెరిట్ అనేవి అవుతాయి కదా. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేద్దామంటే ఈ చైల్డ్కి ఏదైతే ఉందో ఈ చైల్డ్ కాడ ఉన్న వాష్ అనే మెథడ్ నేను ఏం చేద్దామంటే కాల్ చేద్దాం. అప్పుడు ఏం జరిగిద్దో చూద్దాం అన్నమాట. ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే ఆ చైల్డ్ ఆబ్జెక్ట్ని కనుక కాల్ చేయాలనుకో మెథడ్ని, అప్పుడు నేను ఏం చేశానంటే C1 అని రాసేసి ఇక్కడికి వెళ్ళి వాష్ అని ఇచ్చాను. వాష్ అని ఇచ్చేసి నేను ఏం చేశానంటే ప్లేయర్ అని చూసాను. అప్పుడు ఏం జరిగిద్దో చూద్దాం. అప్పుడు ఏం జరిగిందంటే ఇక్కడ ఉన్న వాల్యూ అనేది ఎగ్జిక్యూట్ అయింది. అదే ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే B1 అని ఇచ్చాను అనమాట. B1 ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేస్తానంటే పేరెంట్ ఆబ్జెక్ట్ కూడా మనం ఏం చేద్దామంటే ఇక్కడే కాల్ చేద్దాం. అనుకో పేరెంట్ ఆబ్జెక్ట్ ఏం చేస్తాను, B1 అని ఇచ్చాను కదా, B1 అని ఇచ్చేసి వాష్ అని ఇచ్చాను. అప్పుడు ఏం జరిగిందో చూద్దాం. అక్కడ ప్రాపర్టీ కూడా నాకేమైందంటే ఎగ్జిక్యూట్ అయింది అనమాట. B1 డాట్ వాష్ అని ఇచ్చానుకో, B1 అంటే ఏంటి, పేరెంట్ ఆబ్జెక్ట్.
పేరెంట్ ఆబ్జెక్ట్లో వాష్ అనే ఫంక్షన్ నేను కనుక వాడంటే దాంట్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది నాకేమైందంటే కాల్ అయిపోయింది. అదే C1 డాట్ వాష్ అని ఇచ్చానుకో అప్పుడు నాకేం జరిగిందంటే చైల్డ్లో ఉన్న ఆబ్జెక్ట్ అనేది నాకేమైందంటే అచీవ్ అవ్వడం, నాకు చైల్డ్లో ఉన్న ఆబ్జెక్ట్ ఏమైందంటే కాల్ అవ్వడం అనేది జరిగిపోయిందన్నమాట. ఎందువల్ల ఇలా కాల్ చేయడం ద్వారా మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ఏం చేస్తాము, ఒక పేరెంట్ ఆబ్జెక్ట్ని చైల్డ్కి కనుక ఇన్హెరిట్ కనుక చేసామనుకోండి అప్పుడు ఏమైంది, పేరెంట్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా మనకి ఏమవుతాయి చైల్డ్కి అనేవి వచ్చేస్తాయి కదా. అలా వచ్చేయడం అనేది జరిగింది అన్నమాట. నేను డిఈఎఫ్ అని వాష్ ఆఫ్ సెల్ఫ్ అని పెట్టానుకో అప్పుడు నాకేమవుతాయి అంటే పేరెంట్లో మనం కాల్ చేసేటప్పుడు పేరెంట్లో ఉన్న ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చైల్డ్కి వచ్చేస్తాయి. కానీ చైల్డ్కి కనుక మనము కొత్త కొత్త ప్రాపర్టీస్ని కొత్త కొత్త వాల్యూస్ని కనుక ఇద్దామనుకున్నాం అనుకోండి, అలా ఇద్దామనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే పేరెంట్కి ఇవ్వకుండా డైరెక్ట్గా చైల్డ్కి మాత్రమే న్యూ టెక్నిక్స్ని కనుక అడాప్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, అలాంటివి అడాప్ట్ చేయాల్సి వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఓవర్ రైడింగ్ యూజ్ చేయడం ద్వారా ఏమైంది అంటే దానిలో ఉన్న ప్రాపర్టీస్ అన్ని వీటికి వస్తూ ఉంటాయి. వాటితో పాటు ఇంకా న్యూ టెక్నిక్స్ని కనుక మనం అడాప్ట్ చేయాలి అనుకో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేసేసి అచీవ్ చేయడం అనేది చేస్తామన్నమాట. దీంట్లో ఎవరికైనా సరే డౌట్ ఉండదు. ఎనీబడి హ్యావ్. దీంతో నాకేమైందంటే ఈ కాన్సెప్ట్ కూడా కంప్లీట్ అవ్వడం అనేది జరిగింది. దీంతో నాకేమైందంటే రూట్స్ అని ఎంటైర్ ద సెక్షన్ అనేది ఏమైందంటే కంప్లీట్ అయిపోవడం అనేది జరిగింది అన్నమాట. దీంట్లో ఇంకెవరికైనా డౌట్ ఉంది, ఇంకేదన్నా డౌట్ ఉందనుకోండి మీ డౌట్స్ బట్టి రెక్టిఫై చేస్తాను. టుమారో ఏం చేద్దామంటే మరొక న్యూ టూల్తో మనం ఏం చేద్దామంటే స్టార్ట్ అనేది చేసేసుకుంటాం. ఎనీబడి హ్యావ్. That's it for today's session. Thank you for joining everyone. Have a great day. రేపు నుంచి ఇంకేం చేస్తాను దీంట్లో